హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లోపలికి వెళ్తున్న భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి, సారీ అండి, మిమ్మల్ని కాపాడుకోవాలన్న ప్రయత్నంలో మీకు ఏవైనా ఎక్కువ మాట్లాడితే నన్ను క్షమించండి అని దండం పెడుతూ కంటతడి పెట్టుకుంటూ వేడుకుంటూ ఉంటుంది. ఆ శరచంద్ర నాకు శత్రువే అయినా భూమి ఏది ఆలోచించకుండా కారణం లేకుండా చెయ్యదు అని ఆ ఒక్క మాట దగ్గరే నేను ఆగిపోయాను. భూమి చెప్పు, ఏమైంది భూమి అనే గగన్ అడగటంతో నేను ఏమీ జరగకూడదని భయపడ్డానో, మీరు వస్తే ఏం జరుగుతుందో భయపడ్డాను. అదే జరిగింది. అపూర్వ మీ ఫోన్ కొట్టించేసి నక్షత్ర ఫోటోలు తీయించింది. మళ్ళీ మీ ఫోన్ నీ దగ్గరికి వచ్చేలా చేసింది. మీరు ఎలాంటి వారు అని అందరి ముందు తలదించుకునేలా చేయడమే కాకుండా మా నక్షత్రం మీకు అసహించుకునేలా చేయాలి అని ఇలా ప్లాన్ చేసింది అని భూమి చెప్పడంతో అప్పుడే గాయత్రి కావాలని గగన్కి డాష్ ఇవ్వడం, మళ్ళీ ఫోన్ ఎక్స్చేంజ్ అయ్యాయి. సారీ సార్ అని ఫోన్ ఇచ్చి వెళ్ళడం గగన్ మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. దాంతో గగన్ ప్రతిసారి నువ్వు నన్ను సేవ్ చేస్తూనే ఉన్నావు భూమి, ఒక్క థ్యాంక్స్తో నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు. నువ్వు భూమివి కాదు, నా ఆత్మాభిమానం చుట్టుకున్న కంచెవి. థ్యాంక్ యూ భూమి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ భూమి చేతుల్ని పట్టుకొని భూమి చేతుల్ని గగన్ తలని ఆనించి థ్యాంక్ యూ సో మచ్ అని ఒక్కసారి హగ్ చేసుకుంటాడు. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని భూమిని హగ్ చేసుకున్న తర్వాత కూడా థ్యాంక్ యూ సో మచ్ భూమి అని చెబుతూ ఉంటే భూమి కూడా గగన్ హగ్ చేసుకున్నాడు. గట్టిగా పట్టుకుందాం రెండు చేతులని కూడా పైకి ఎత్తి గగన్ పైన వేయబోతూ ఉంటుంది. అయితే ఒక్క క్షణం ఆగిపోయి మళ్ళీ చేతుల్ని దించేస్తుంది. గగన్ని హగ్ చేసుకోదు. అయితే గగన్ని హగ్ చేసుకోనందుకు భూమి చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. కాసేపటికి భూమి గగన్ అక్కని వదిలేసి అక్కడ బాధపడుతూ మాటికి వెనక్కి భూమిని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. శరత్చంద్ర మినిస్టర్ వాళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత అందరి ఫోన్లన్నీ చెక్ చేస్తూ ఉంటారు. ఎవరి ఫోన్లో కూడా ఆ ఫోటోలు లేవంటే బహుశా ఆ ఫోటోలు తీసిన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. మీరేమీ కంగారు పడకండి, నేను సైబర్ క్రైమ్ వాళ్ళని అలర్ట్ చేశాను, మీ గౌరవాన్ని ఎటువంటి భంగం కలగకుండా చూసుకుంటాను అని మినిస్టర్ హామీ ఇవ్వటంతో థ్యాంక్ యూ సో మచ్ అని మినిస్టర్ని శరత్చంద్ర సాగనంపుతాడు. తర్వాత వంశీ వాళ్ళ అమ్మా నాన్న రెండు బ్యాగుల్ని పట్టుకొని మోయలేక లోపలికి తీసుకువెళ్తారు. ఆటోవాడు మన బ్యాగులు అలా చూస్తూ ఉంటే నా గుండె తాడెత్తిపోయింది అని వంశీ వాళ్ళ నాన్న అంటే, అవును అంటే ఆవిడ కూడా అంటుంది. ఇక మన పిల్లలకి శోభనం ఏర్పాట్లు చేసేద్దాం, నేను వెళ్ళి డబ్బులు లెక్క పెట్టే మిషన్ని కొనుక్క వస్తాను, అప్పుడు మనం లెక్క పెట్టుకుందామని అతను అంటే, నీకు బుద్ధుంటే ఆ మాటలు మాట్లాడుతున్నారు, ఈ మాటలన్నీ ఎప్పుడు మనం అటువంటి మిషన్లు కొనుక్కొని వచ్చామే అనుకో, ఇన్కమ్ ట్యాక్స్ వల్ల పనులు మన పైన పడతాయి, కాబట్టి ఎంత కష్టమైనా మనమే లెక్క పెట్టుకుందామని ఆవిడ అంటుంది. అవును నిజమే, నువ్వు చాలా బాగా ఆలోచించి చెప్పావు అని అతను అంటాడు. సరేనండి ఓపెన్ చేద్దాము అని ఆవిడ అంటుంటే, ఏమే ఇంకా లక్ష్మీదేవి మన కళ్ళ ముందు రావడానికి 10 నిమిషాల సమయం ఉంది, 10 నిమిషాల తర్వాత రాహుకాలం పోతుంది, అప్పుడు ఓపెన్ చేసి చూసే లక్ష్మీదేవి ఇప్పుడు మన దగ్గరే ఉంటుంది, 10 నిమిషాలు ఆగవే అని అతను అనడంతో అలాగే అని ఆవిడ అంటుంది. అప్పుడే వంశీ ఇద్దరు కూడా లోపలికి వస్తూ ఉంటారు. ఇదిగో మన పిల్లలు కూడా వచ్చారు, కోడలి పిల్లని కుర్చీలో కూర్చోబెట్టి తీసుకురాపోయే కోడలి పిల్లకి మంచినీళ్ళు కూడా ఇవ్వు అని తెగ మర్యాదలు చేస్తూ ఉంటారు. ఏమి సమయం అయిపోయిందే గుండె, ఇప్పుడు 4, 3, 2, 1, ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము అని అనడం. అలాగే అని ఆవిడ ఫస్ట్ ఒక బ్యాగ్ ఓపెన్ చేయడంతో అదేంటి స్వీట్ల బాక్సులు ఉన్నాయేంటి అని ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమే పెద్దింటోళ్ళు ఇలా డబ్బులు ఇచ్చే ముందు స్వీట్లు పెట్టి ఇస్తారే, ఇదిగో ఆ బ్యాగు నిండా స్వీట్లు ఉంటే ఈ బ్యాగు నిండా డబ్బుల కట్టలు ఉంటాయి అని దీన్ని ఓపెన్ చేస్తాను అని మరొక బ్యాగ్ ఓపెన్ చేయడం, దాని నిండా కూడా ఫ్రూట్స్ ఉంటాయి. ఏంటి మేమేమైనా దెయ్యి అని అడుక్కున్నామా, కట్నం డబ్బులు ఇవ్వకుండా ఇదిగో ఈ ఫ్రూట్స్ ఈ స్వీట్స్ పంపిస్తారా, ఏంటి ఏం జరుగుతుంది అని వాళ్ళిద్దరు అరుస్తూ ఉంటే, అదే నాకు అర్థం కావటం లేదు, నేను వెంటనే ఫోన్ చేసి అడుగుతాను అని అంటే, నువ్వు అడిగావు కాబట్టి ఇప్పుడు ఇదంతా జరిగింది, ఇప్పుడు ఆచారం పేరు పెట్టి చెప్పి ఇన్ని రోజులు మీ ఇద్దరిని దూరం పెట్టాము, ఆచారం కాదు కట్నం డబ్బుల కోసమే ఇన్ని రోజులు మీ ఇద్దరు దూరం పెట్టాము, ఈ రోజు నుండి నరకం అంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను రే, నువ్వు వెళ్ళి బెడ్రూమ్లో పడుకో, ఇదిగో ఇది మాత్రం ఏందో నువ్వు మాత్రం ఇక్కడే నేల మీద పడుకోవాలి అని వాళ్ళిద్దరు చెప్తూ ఉంటే, అది కాదు నాన్న పాపం అని వంశీ అంటాడు. రే నువ్వు నోరు మూసుకోరా, కట్నం డబ్బులు వచ్చే వరకు ఇలాగే ఉంటుంది, ఏందో మేము లోపలికి వెళ్తున్నామని చెప్పి మేము వెళ్ళిన తర్వాత నువ్వు సోఫాలో పడుకుంటావేమో జాగ్రత్త
అలాగైతే ఈరోజే నీకు ఈ ఇంట్లో చివరి రాత్రి అవుతుంది, నీ పుట్టింటికి పంపించేస్తాము అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళటంతో ఇందు చాలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత గగన్ కోటుని భుజం పైన వేసుకొని భూమిని తలుచుకుంటూ ముసుముసులు నవ్వుకుంటూ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే ముందుగా పూర్ణి చూసేసి అమ్మ అన్నయ్య వచ్చేసాడు అని చెప్పడంతో శారద 2 చేతులు కట్టుకొని మరి చాలా సీరియస్గా గగన్ వైపుకు చూస్తూ ఉంటుంది. గగన్ ఏమీ మాట్లాడకుండా నవ్వుకుంటూ వెళ్తూ ఉంటే ఆగరా అని శారద ఉంటుంది. దాంతో గగన్ నవ్వుతూ శారద వైపుకు చూస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళావు అని శారద అడుగుతూ ఉంటే చెప్పాను కదా అమ్మ ఫంక్షన్కి అని గగన్ నవ్వుతూ సమాధానం చెప్తాడు. చెప్పావు కానీ నక్షత్ర బర్త్డే అని చెప్పలేవు అని శారద అనడంతో అలా అడగమ్మ అని పూర్ణి అంటుంది. అమ్మా నేను నిజానికి వేరే ఫంక్షన్కనే బయలుదేరాను, కానీ దారిలో మినిస్టర్ గారు కలిసి ఆ ఫంక్షన్కే తీసుకెళ్లారు అని గగన్ కవరింగ్లో చేస్తాడు. ఆ ఇల్లన్నా ఆ ఇంటి మనుషులన్నా నీకు పడదురా, ఆయన తీసుకువెళ్ళినంత మాత్రాన నువ్వు వెళ్ళిపోతావా అని శారద అంటే మినిస్టర్ గారు కదా అమ్మ, రేపు ఎప్పుడైనా ఆయనతో పని పడవచ్చు, రానని చెప్తే బాగోదు కదా అమ్మ అని గగన్ అంతేనా అని పూర్ణి అంటుంది. అంతే అని గగన్ నసుగుతూ చెప్తూ ఉంటే అయితే భూమిని చూడ్డానికి మాత్రం వెళ్ళలేదంట అంతే కదా అని పూర్ణి అంటుంది. భూమిని కూడా చూడొచ్చనే వెళ్ళాను, ప్రత్యేకంగా భూమి కోసం అయితే వెళ్ళలేను అని గగన్ దొరికిపోయావు అన్నయ్య అని పూర్ణి అంటే గగన్ ఎలా అని అంటాడు. నువ్వు భూమి కోసమే వచ్చావు అని చదివి చెప్పాడు, నువ్వేమో ప్రత్యేకంగా భూమి కోసమే వెళ్ళానని చెప్తున్నావు, దీన్నే దొరికిపోవడం అంటారు అని పూర్ణి అంటుంది. అయినా వాడికి మీరెందుకు ఫోన్ చేశారు అని గగన్ టాపిక్ని డైవర్ట్ చేయకు, నువ్వు భూమి కోసం వెళ్ళావా లేదా అని పూర్ణి వెళ్తే ఏంటంట ఇప్పుడు అని గగన్ తపాయిస్తూ ఉంటాడు. నువ్వే చెప్పాలి, మనసులో ఏం పెట్టుకొని నువ్వు భూమిని కలవడానికి వెళ్ళావు అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. అప్పుడు గగన్ నసుగుతూ ఏం పెట్టుకొని వెళ్తాము, అభిమానం కృతజ్ఞత అని గగన్ అంటాడు. ప్రాణం కాపాడింది అని పూర్ణి అనడంతో అవును అవును అని గగన్ అంటాడు. అప్పుడు పూర్ణి గగన్ చుట్టూ తిరుగుతూ అదే అభిమానంతో అర్ధరాత్రి భూమి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి వస్తావు, ఎందుకు వెళ్ళావు అంటే ఆర్నమెంట్స్ ఇవ్వడానికి అని చెప్తావు. ఏం ఆలోచిస్తున్నావు అంటే భూమి గురించి ఆలోచిస్తున్నాను అంటావు. కాదు కాదు ఆఫీస్ భూమి గురించి ఆలోచిస్తున్నాను అంటావు. ఇదంతా చూస్తుంటే మాకు అర్థం కావటం లేదు అనుకుంటున్నావా, నువ్వు కూరుకుపోయా ఉన్నాయి అని పూర్ణి నవ్వుతూ వేలు చూపిస్తూ ఉంటే ఏం కూరుకుపోయాను అని గగన్ భూమిలో ప్రేమలో కూరుకుపోయావు అని పూర్ణి చెబుతుంది. దాంతో గగన్ ఇంకేమీ మాట్లాడలేక సిగ్గుపడుతూ ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ పోవే అంటూ నవ్వుకుంటూ లోపలికి వెళ్తాడు. అదేంటే మీ అన్నయ్య అలా సిగ్గుపడుతూ వెళ్తున్నాడు అని శారద అర్థం కాక అడుగుతున్నావా లేకుంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి అడుగుతున్నావా మై డియర్ అమ్మాయకపు అమ్మ అని పూర్ణి అంటుంది. రెండు అనుకోకూడదు అని శారద కన్ఫర్మ్ చేసేసుకో అన్నయ్య, బయట నుండి ల్యాండ్ క్లియర్ అయిపోయింది, భూమి నుండి కూడా ల్యాండ్ క్లియర్ అయిపోతే నీ కోరిక నెరవేరుతుంది, భూమి ఈ ఇంటి కోడలుగా వచ్చేస్తుంది అని పూర్ణి చెబుతుంది. అవునా అంటూ శారద చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత శరత్చంద్ర గదిలో నిద్రపోతూ ఉంటే అపూర్వ అటు ఇటు గదిలోనే తిరుగుతూ జరిగిన విషయం మొత్తం కూడా తలుచుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వాడు చావబోతూ ఉంటే తన ప్రాణాలు అడ్డు వేసి మరీ కాపాడింది, ఇప్పుడు చచ్చేంత అవమానం చేస్తూ ఉంటే కూడా వాడిని మళ్ళీ కాపాడు